ఇంకా ఏంటి అని అంటే ఇప్పుడు మీరు కొన్ని వెబ్ సిరీస్ చేస్తున్నారండి. షార్ట్ ఫిలిమ్సే గానీ, వెబ్ సిరీసే గానీ. అవును. కానీ అవి ఎక్కువ శాతం మీరు ఎమోషనల్‌గా, సెంటిమెంట్‌గా కాకుండా రొమాంటిక్ యాంగిల్‌లో వెళ్తున్నారు. సో, కొంచెం వల్గర్‌గా అనిపిస్తున్నాయి వీడియోస్ చూడ్డానికి అని అంటున్నారు. దానికి మీరేమంటారు? అవునండి. అయితే మేము చేసేదేందంటే, ఇప్పుడు హైదరాబాద్‌లో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఒక అమ్మాయిని అబ్బాయి మోసం చేసిండని, అబ్బాయి అమ్మాయిని మోసం చేసిండని. ఇప్పుడు నేను చూస్తుండగానే కొన్ని సంఘటనలు మనకు పేపర్‌లో, టీవీలలో వస్తూనే ఉన్నాయి. దాన్ని ఆధారంగా చేసుకొని జనాల్లో కొంచెం అవేర్‌నెస్ ఉంటదని ఆ రకంగా చేస్తున్నాం తప్ప ఇంకో రకం కాదండి అది. ఓకే. సో, ఆడియన్స్ చూస్తున్నారే కాబట్టి నేను తీస్తున్నాను అంటున్నారు యలేష్ గారు. అవును. సో, ఈ షూటింగ్ అప్పుడు మీ ఇంట్లో సపోర్టింగ్ ఎలా ఉంటుందండి? మీ వైఫ్ తరపున గాని? బావుంటుంది. ఆమె అర్థం చేసుకున్నది. స్టార్టింగ్‌లో నిజంగా కొంచెం బాధపడ్డది. వేరే వాళ్ళతోటి అమ్మాయిలతో చేయడం, ఇట్లా ఉండుడు ఎందుకు అది ఇది అని కొద్దిగా ఇబ్బంది పడ్డది. తర్వాత ఆమె అర్థం చేసుకున్నది. కానీ ఇప్పటి వరకు మా రిలేషన్‌లో వాళ్ళు మాత్రం అర్థం చేసుకోవట్లేదు. ఇప్పటికీ సూటిపోటి మాటలతోటి అక్కడక్కడ ఏదన్నా రిలేషన్‌కు కావచ్చు, ఎక్కడైనా ఫంక్షన్‌లకు కావచ్చు పోయినప్పుడు వీడేంటి ఆ అమ్మాయితో చేస్తుండు, వీళ్ళతో చేస్తుండు, వాళ్ళతో చేస్తుండు అని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. చాలా స్ట్రగుల్ అయితూనే ఉన్నా.